నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము ఇండిస్ వారి వివా సిటీ కొండాపూర్ ఈ అడ్రస్లో ఉన్న ఇండిస్ వారి వెంచర్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్నాం. ఈ ఇండిస్ వారి ప్రీవియస్ ఒక వెంచర్ గురించి మనము రాజేంద్ర నగర్ ఆ ఏరియాది మనం ఒకసారి చూసాం. ఇప్పుడు ఇండిస్ వారి వివా సిటీ కొండాపూర్ ఈ వెంచర్ గురించి ఇంటర్నల్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఇది టోటల్ 8 ఎకర్స్లో ఈ వెంచర్ ఉంది. హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ. టోటల్ ఎస్ఎఫ్టీ వస్తే 3,48,480 ఎస్ఎఫ్టీ. టోటల్ 8 ఎకర్స్ని కన్వర్ట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ 2 and 3 BHK ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో టోటల్ 6 టవర్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 640. 1367 ఇది 2 BHK స్టార్ట్ అయితే 2597 ఎస్ఎఫ్టీ 3 BHKకి ఎండ్ అవుతుంది. దీని యావరేజ్ ఎస్ఎఫ్టీ 1982 ఎస్ఎఫ్టీగా మనం నిర్ధారించుకుంటున్నాం. ఒక టవర్లో 106 ఫ్లాట్స్ ఉన్నాయి పర్ టవర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 640. ఇది మీరు గమనించాలి. యావరేజ్ ఎస్ఎఫ్టీ చూసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ చూసుకుంటే 8 ఎకర్స్లో 6 టవర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1 ఎకర్ ఒక చేంజ్ స్మాల్ బిట్ ఒక్కొక్క టవర్కి అంత తక్కువ స్పేస్ కేటాయించడం జరుగుతుంది. అమ్యూనిటీస్ కానివ్వండి, ఫ్రీ ఏరియా కానివ్వండి, పార్కింగ్ స్పేస్ కానివ్వండి, ఇక్కడ ప్రాబ్లంగా ఉండొచ్చు అని నా భావన. ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ మనకు తక్కువ అనిపిస్తుండొచ్చు, 106 ఫ్లాట్స్ పర్ టవర్ అనిపిస్తుండొచ్చు, కానీ ఓవరాల్ నంబర్ ఆఫ్ టవర్స్ చూస్తే ఫ్రీ స్పేస్ ఇక్కడ మనకు తక్కువ వస్తుంది అనిపిస్తుంది. బిల్డర్ దీని ప్రైస్ 9,300 పర్ ఎస్ఎఫ్టీ అని పెట్టాడు. నవంబర్ 2025లో దీని డెలివరీ ఉంది. అయితే టోటల్ బిల్టప్ ఓన్లీ ఫ్లాట్స్ టోటల్ బిల్టప్ వెన్ యూ కంపేర్ టు టోటల్ ఏకరేజ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ ఏరియా టు బిల్టప్ చూసుకుంటే 12,68,480. 3,48,480 ఎస్ఎఫ్టీలో 12,68,480 కట్టారు. మనకిది చాలా రీజనబుల్ అనిపిస్తుండొచ్చు. 4x to 5x కేటగిరీలో ఇది వస్తుంది అని మనం సంతోషపడుతుండొచ్చు. బట్ if you see the price, 9,300 is a premium price. అది ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ గ్రాస్ ప్రాఫిట్ 1,179 crores is a gross profit. ల్యాండ్ కన్స్ట్రక్షన్స్ కాస్ట్ అంతా తీసేస్తే 747 crores is
average net profit for this project. ఇది మనం పర్ ఫ్లాట్ క్యాల్కులేట్ చేసుకుంటే 1,16 lakh rupees ఒక్క ఫ్లాట్ కనుక ఈ బిల్డర్కి ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. ఈ ఇండస్ వివా సిటీ కొండాపూర్ లొకేషన్ వైజ్ బాగా ఉన్న, ప్రైస్ వైజ్ ప్రీమియం ఉంటుంది, ప్లస్ ఇది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కిందనే వస్తుంది. మనకు ఫ్లాట్ డెన్సిటీ తక్కువ అనిపించిన, లొకేషన్ పరంగా పర్వాలేదు అనిపించిన, ఈ ప్రైస్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ పరిస్థితికి చాలా ఎక్కువ. ప్రాక్టికలీ దీని ప్రైస్ మ్యాక్సిమం 7,200 దాటకూడదు. మ్యాక్సిమం 7,200 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ దాటకూడదు. ఇలాంటి భారీ ప్రైస్ పెట్టినందుకే ఒక్కొక్క ఫ్లాట్ వెనుక బిల్డర్కి 1,16 lakhs ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్ చాలా తక్కువ. ల్యాండ్ పై కాస్ట్ ఎక్కువ ఉన్న కారణంగా ఇది ఒక ప్రైస్ పెంచడానికి ప్రైమ్ రీజన్ కావచ్చు. కానీ ఇఫ్ యూ సీ ద ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ ద ల్యాండ్ కాస్ట్, the builder is asking lot of premium for this in this project. నేనేం చెప్తా అంటే you can buy in this project but at a negotiated amount. ఇప్పుడు ఆయన 9,300 ఏం క్లెయిమ్ చేస్తుండు. ఇట్ ఈస్ బెటర్ యు బై at 7,200, between 7,200 to 7,500 maximum. Though the builder may not be ready, you can wait. In future, definitely builder will come down to, even according to me, he will come down to 6,800 level and sell his flats. So keep up the pressure. If you want to own a property in Indus, you can own it, but at a discounted price. He cannot demand such premium for such location in such times. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.